Okay. Good morning, everyone. Today I'm going to discuss about home options. Yesterday's అంటే ప్రీవియస్ క్లాస్ లో ఇవన్నీ అయిపోయినాయి కదా, ఫాంట్ ఆప్షన్స్, పారాగ్రాఫ్ ఆప్షన్స్ అయిపోయినాయి. అండ్ ఇవి స్టైల్స్, ఇవి జస్ట్ మనం ఆర్డర్ చేసుకునే మ్యాటర్ ని. ఓకే, నేను ఇక్కడ తీసుకున్న మ్యాటర్ లో ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తానులేండి. ఈ సెలెక్ట్ చేసిన మ్యాటర్ ని మనం ఈ డిఫరెంట్ స్టైల్స్ లో అప్లై చేసుకోవచ్చు అనమాట. చూడండి, క్లిక్ చేశాను కాబట్టి ఇలా చూపిస్తుంది. మీరు ఏం చేస్తారంటే చేంజ్ స్టైల్స్ లో కలర్స్, ఫాంట్స్ కూడా ట్రై చేసి చూడండి. ఈ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఫాంట్స్ యూజ్ చేసి ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ లేదా పారాగ్రాఫ్ ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ ఇక ఫైండ్ అండ్ రిప్లేస్ కనిపిస్తుంది కదండి. ఫైండ్ అంటేనేమో మన పారాగ్రాఫ్ లో ఏదైనా ఒక వర్డ్ లేదా ఒక సెంటెన్స్ సర్చ్ చేయాలనుకున్నప్పుడు మనం ఫైండ్ అని క్లిక్ చేసి నావిగేషన్ పెయిన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నాకు ఒకవేళ టెక్స్ట్ అనేది వర్డ్ కావాలనుకున్నప్పుడు నేను ఇక్కడ టెక్స్ట్ అని టైప్ చేస్తాను. చూడండి, నాకు టెక్స్ట్ అనేది ఎక్కడెక్కడ ఉందో మొత్తం చూపిస్తుంది. అలాగే నేను ఇక్కడ ఇన్ అని టైప్ చేస్తాను. ఇన్ అనేది ఎన్ని చోట్ల ఉందో నాకు అదన్నీ కనిపిస్తుంది అనమాట. సో నా ఈ టోటల్ ఫార్మాట్ లో ఇన్ అనేది ఎక్కడైతే ఉందో అవి ఎన్ని ప్లేసెస్ లో ఉంది, మీకు ఏ ప్లేసెస్ లో కావాలనేది కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అలాగే రీప్లేస్ చేసినప్పుడు రీప్లేస్ లో చూడండి, మనకి ఫైండ్, రీప్లేస్, గో టు అని 3 ఆప్షన్స్ ఇక్కడే వస్తాయి. ఫైండ్ అండ్ రీప్లేస్ నోట్ ప్యాడ్ లో కానీ వర్డ్ ప్యాడ్ లో కానీ మనకి డిఫరెంట్ గా చూపించినా సరే, రీప్లేస్ అని క్లిక్ చేసినప్పుడు ఫైండ్ నెక్స్ట్, ఫైండ్ వాట్, రీప్లేస్ అనేవి కనిపిస్తాయి. గో టు ఒకటి మనకి ఇక్కడ యాడ్ అయిందండి. ఫైండ్ లో ఏంటంటే మనం ఏం కావాలంటే అది సర్చ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే రీప్లేస్ ఏంటంటే ఫైండ్ లో మనం ఇన్ అని సర్చ్ చేస్తున్నాం కదా, దాని ప్లేస్ లో మనం ఇంటూ పెట్టాలనుకోండి అంటే రీప్లేస్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇన్ ప్లేస్ లో ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ లో ఇన్ ఉన్న చోట అల్లా ఇంటూ అని పెట్టేసి అని చెప్పాము. రీప్లేస్ అని క్లిక్ చేసినప్పుడు మాత్రం పర్టికులర్ గా ఒక్క ప్లేస్ లో మాత్రమే చేంజ్ అవుతుంది. చూడండి, నేను రీప్లేస్ అని క్లిక్ చేశాను. రీప్లేస్ అని క్లిక్ చేసిన ప్రతి చోట ఇంటూ అని చేంజ్ అయిందా లేదా చూద్దాం. చూడండి, ఓన్లీ ఇక్కడ మాత్రమే చేంజ్ అయింది. కనిపించిందా? ఇక్కడ మాత్రమే చేంజ్ అయింది. ఇన్ అని చాలా చోట్ల ఉన్నా సరే ఇంటూ మాత్రం ఇక్కడ మాత్రమే వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రీప్లేస్ ఆల్ అని క్లిక్ చేద్దాం. ఇన్ అని ఉన్న చోటల్లా ఇంటూని రీప్లేస్ ఆల్ అని క్లిక్ చేస్తే వర్డ్ హ్యాస్ రీచ్డ్ ద ఎండ్ ఆఫ్ ద డాక్యుమెంట్, 21 రీప్లేస్మెంట్ వర్ మేడ్. ఎక్కడైతే ఇన్ అని ఉందో అవన్నీ ఇంటూగా మారని 21 రీప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి. మీకు ఓకేనా అని అడుగుతుంది. అవును అని చెప్పాను. ఇప్పుడు 28 రీప్లేస్మెంట్స్ అనేవి జరిగినాయంట. చూద్దాం ఇంటూ అనేది ఎక్కడుందో. చూడండి, ఇంటూ అనేది ఎన్ని చోట్ల ఉందో, కోఆర్డినేట్ లో, ఇంక్లూడ్ లో, ఇన్సర్ట్ లో, ఫార్మాటింగ్ లో, టెక్స్ట్ లో, చూస్ లో, యూజింగ్ లో, ఆరిజన్ లో, కంటైన్ లో, ఇలా ఎవ్రీ చోట మనకి ఎవ్రీ ప్లేస్ లో ఇన్ ప్లేస్ లో ఇంటూ అనేది చేంజ్ అయిపోయింది అనమాట. అలాగే మనకి గో టు, ఇప్పుడు ఇంటూ ప్లేస్ లో ఇన్ చేంజ్ చేసేద్దాం అండి. మళ్ళీ రీప్లేస్ చేసేద్దాం. ఇంటూ ప్లేస్ లో ఇన్ రావాలి కదా. సో ఫైండ్ వాట్ లో ఇంటూ అని టైప్ చేసి రీప్లేస్ విత్ వాట్, ఇన్. సో రీప్లేస్ చేశాను. నేను రీప్లేస్ అని క్లిక్ చేస్తే ఓన్లీ సింగిల్ ప్లేస్ లో మాత్రమే రీప్లేస్ అవుతుంది కదా. ఇప్పుడు రీప్లేస్ ఆల్ చేసినప్పుడు ఏమవుతుంది చూడండి. నేను రీప్లేస్ ఆల్ చేసినప్పుడు 22 రీప్లేస్మెంట్స్ వర్ మేడ్. డూ యూ వాంట్ టు కంటిన్యూ సర్చింగ్ ఎట్ ద బిగినింగ్ అని అడుగుతుంది. ఎస్, ఐ వాంట్ టు సర్చ్ ఫ్రమ్ ద బిగినింగ్. వర్డ్ హ్యాస్ కంప్లీటెడ్ ఇట్ సర్చ్ ఆఫ్ ద డాక్యుమెంట్ అండ్ హ్యాస్ మేడ్ 28 రీప్లేస్మెంట్స్. చూడండి, 28 రీప్లేస్మెంట్స్ లో ఇంటూ చోట ప్రతి చోట ఇన్ అని మారిందంట. కానీ మనకి ఇక్కడ ఎందుకు చేంజ్ అవ్వలేదంటే మనం ఫస్ట్ మనం ఇచ్చాం కదా ఫార్మాట్, ఇంటూ నుంచి ఇన్ కి చేంజ్ చేయమని రీప్లేస్ మాత్రమే క్లిక్ చేశాం కదా, అది మాత్రం అలాగే ఉంది నాకు చూపిస్తుంది అనమాట. మీరు ఇది కూడా చేశారు కదా, ఇది కూడా చేంజ్ చేయాలా అని. ఎస్, అది కూడా చేంజ్ చేయాలని నేను మళ్ళీ ఇచ్చాను.
స్పెసిఫిక్ గా చేంజ్ చేసిన ప్రతిదీ చేంజ్ అవుతుంది అనమాట. అది ఒకసారి గుర్తుపెట్టుకొని చేయండి. అలాగే హోమ్ ఆప్షన్స్ అయిపోయినాయి కదండి. ఫైండ్, రీప్లేస్ చూసారు కదా ప్రీవియస్ క్లాస్ లో. ఇవన్నీ చెప్పాలంటే నేను టేబుల్ డ్రా చేయాలి కదా. పారాగ్రాఫ్ ఆప్షన్స్ లో టేబుల్ గురించి చెప్పుకుందాం ఈరోజు. ఒక టేబుల్ డ్రా చేస్తాను. డ్రా టేబుల్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి టేబుల్ అనేది డ్రా అవుతుంది. ఇక్కడ చూడండి టేబుల్ లాగా వచ్చిందా, నాకు జస్ట్ ఒక రెక్టాంగిల్ షేప్ లో వచ్చింది కదా. దీనికి మళ్ళీ మధ్యలో నేను ఎన్ని రోస్ పెట్టుకుంటున్నాను చూడండి. 1 2 3 and 4 rows and 1 2 3 4 5 కాలమ్స్. ఓకే, ఈ 5 కాలమ్స్ నేను ఏంటి పెన్సిల్ తో డ్రా చేశాను కదండి. నాకు ఇప్పుడు ఎలా వచ్చింది, ఒక టేబుల్ అనేది జస్ట్ ఒక లైన్ తో వచ్చింది. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఇక్కడ చూడండి ఫస్ట్ నుంచి వద్దాం మనం. ఇక్కడ బాటమ్ బార్డర్, టాప్ బార్డర్, లెఫ్ట్ బార్డర్, రైట్ బార్డర్, ఈ 4 ఏంటంటే ఒక స్క్వేర్ బాక్స్ ఉండే బార్డర్స్ అన్నమాట. ఈ స్క్వేర్ బాక్స్ కి అంటే ఒక పర్టికులర్ బాక్స్ లో కర్సర్ పెట్టి చూడండి, నేను బాటమ్ బార్డర్ క్లిక్ చేస్తున్నాను. బాటమ్ బార్డర్ ఆల్రెడీ ఉంది కాబట్టి పోయింది. తర్వాత టాప్ బార్డర్, అలాగే లెఫ్ట్ బార్డర్, అలాగే రైట్ బార్డర్. ఇప్పుడు ఆ బాక్స్ వరకు ఎంటీ అయింది. అదే అక్కడ ఏం లేదనుకోండి మళ్ళీ వస్తాయి చూడండి. చూసారా, ఈ బార్డర్స్ అనేవి ఇక్కడ మనం టేబుల్ డ్రా చేసాం కాబట్టి వస్తున్నాయి. కానీ జనరల్ గా అయితే మనం టేబుల్ డ్రా చేయకపోయినా లేదా డ్రా చేసిన తర్వాత అయినా సరే మన బార్డర్స్ అండ్ షేడింగ్ లోకి వెళ్ళి మనం బార్డర్స్ అప్లై చేసినప్పుడు వాటికి డిఫరెంట్ స్టైల్స్ ఉంటే నేను అవన్నీ ఇప్పుడు ఈ క్లాస్ లో చూపిస్తాను. నో బార్డర్ అంటేనేమో దేనికి బార్డర్ లెస్ ఉంటుంది అనమాట, ఒకేసారి క్లిక్ చేయొచ్చు. అలాగే ఆల్ బార్డర్స్ కావాలన్నప్పుడు ఆల్ బార్డర్స్ వచ్చేస్తుంది. అలాగే డయాగ్నల్ డౌన్ బార్డర్, ఇన్సైడ్ హారిజాంటల్ బార్డర్, ఇన్సైడ్ వర్టికల్ బార్డర్, డయాగ్నల్ డౌన్ బార్డర్, డయాగ్నల్ అప్ బార్డర్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి డయాగ్నల్ అప్ అండ్ డయాగ్నల్ డౌన్. అలాగే చూడండి ఈ లైన్ అనేది అండర్ లైన్ లాగా పెట్టుకోవచ్చు అనమాట. ఈ హారిజాంటల్ లైన్ అనేది ఒక అండర్ లైన్ లేదా టెక్స్ట్ మధ్యలో మనం ఒక లైన్ గీసేసి పెట్టేస్తాం కదా, అందుకని అలా ఆ లైన్ వచ్చింది అనమాట. చూడండి ఇది ఒక స్టైల్ లాగా. సో టెక్స్ట్ మధ్యలో మనం అండర్ లైన్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇలాగా. సరే, బోర్డర్స్ అండ్ షేడింగ్ చూద్దాం. బోర్డర్స్ అండ్ షేడింగ్ లో ఏంటంటే బోర్డర్స్ లో ఇక్కడ నన్ అని ఉంది. అంటే ఏంటంటే మనం ఏ బోర్డర్ అన్నా చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను రెడ్ తీసుకున్నాను కాబట్టి రెడ్ కలర్ వచ్చింది. అలాగే బ్లాక్ తీసుకున్నాను, బ్లాక్ లో మళ్ళీ నేను కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. సపోజ్ బ్లూ కావాలనుకున్నాను అనుకోండి, నా బోర్డర్ బ్లూ వచ్చేస్తుంది. చూడండి నా బోర్డర్ బ్లూ వచ్చిందా? ఎస్. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను, ఒక బ్లూ బార్డర్ దాంట్లో ఉన్నాను కదా. ఇప్పుడు నేను అవుట్ సైడ్ బార్డర్ రావాలనుకోండి, లెఫ్ట్ సైడ్ బార్డర్ చూడండి, లెఫ్ట్ సైడ్ బార్డర్ పోయింది, బట్ టేబుల్ అలాగే ఉంది. బార్డర్ ఏదైతే వేసానో అది మిస్ అయింది. ఒకవేళ నాకు బార్డర్ కావాలనుకోండి, ఇదిగో చూడండి బార్డర్ లేని చోట బార్డర్ వచ్చింది, బార్డర్ ఉన్న చోట పోయినా మళ్ళీ వస్తుంది. నాకు బార్డర్స్ కావాలి అనుకుంటే ఇప్పుడు సపోజ్ మనం ఆ బార్డర్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి నేను ఈ బాక్స్ కి బార్డర్ ఎలా అప్లై చేస్తాను చూడండి. ఆల్ బార్డర్స్ అని క్లిక్ చేస్తాను. ఇదిగో చూసారా, మనం దీనికి ఒక బార్డర్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మన టేబుల్ కి అది అప్లై చేసుకోవచ్చు. సి అలాగే నేను ఇప్పుడు బార్డర్స్ అండ్ షేడింగ్ లోకి వెళ్ళి మళ్ళీ ఆ బార్డర్ ని చేంజ్ చేస్తాను అనమాట. నాకు ఈ టైప్ ఆఫ్ బార్డర్ నచ్చలేదు, నేను వేరే టైప్ ఆఫ్ బార్డర్ ని చూస్ చేసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేస్తానంటే, నాకు డాటర్ లైన్స్ బార్డర్ కావాలి, అలాగే కలర్ వచ్చేసి రెడ్ లో మెరూన్ లో కావాలి, అలాగే థిక్ గా కావాలన్నమాట. ఇది హాఫ్ పాయింటే ఉంది కదా, నాకు 6 వద్దులేండి మరి బాగోదు కదా. 3 పాయింట్, ఓ మై గాడ్ 3 పాయింట్ బాలే. ఓకే 1.5, ఓకే ఫైన్, ఇది బాగుంది కదా, నేను ఓకే చేస్తున్నాను. చూడండి 1.5 బార్డర్ ఎలా ఉందో. ఓ మై గాడ్, ఎంటైర్ టేబుల్ మారిపోయింది కదా. సరే, ఇప్పుడు
ఆల్ బోర్డర్స్ ఆల్రెడీ ఉంది. మనం ఏం చేస్తాం అంటే బార్డర్ తీసేద్దాం. నో బార్డర్. చూడండి బార్డర్ తీసేసాను. బట్ టేబుల్ అయితే మనం ఇంతకు ముందు ఎలా డ్రా చేసామో అలాగే ఉంది. మీకు కనిపిస్తుంది కదా, టేబుల్ అయితే ఎలా డ్రా చేసామో అలాగే ఉంది. నేను బార్డర్ తీసేయాలనుకున్న చోటకల్లా వెళ్ళి నేను నో బార్డర్ క్లిక్ చేస్తే బార్డర్ అనేది రిమూవ్ అయిపోతుందండి. అది నో బార్డర్ అని క్లిక్ చేసినప్పుడు మీకు టాప్, బాటమ్, లెఫ్ట్, రైట్ మొత్తం అన్ని చేంజ్ అయిపోతున్నాయి చూడండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ దానికి మనం బార్డర్ పెట్టుకోగలుగుతామా అంటే పెట్టుకోవచ్చు. చూద్దాం అది కూడా. గ్రిడ్ బార్డర్, బాక్స్, ఆల్, గ్రిడ్. గ్రిడ్ లో ఇది చూద్దామా. చూడండి. సరే, నెక్స్ట్ పేజ్ బార్డర్ చూద్దాం. పేజ్ బార్డర్ లో వచ్చేసి చూడండి బాక్స్, షాడో, 3D, కస్టమ్ అని ఉంది కదా. దీనిలో మనం ఏ బార్డర్ కావాలంటే ఆ బార్డర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అది పేజ్ మొత్తానికి అప్లై అవుతుంది అనమాట. నాట్ ఓన్లీ ఫర్ ద డాక్యుమెంట్ లేదా పారాగ్రాఫ్, అది టోటల్ ఎంటైర్ పేజెస్ కి వర్కౌట్ అవుతుంది. నేను సపోజ్ చూడండి ఈ బార్డర్ నేను పెట్టాలనుకున్నాను అనుకోండి. అలాగే కలర్ బార్డర్, నార్మల్ గా కాదు, కలర్ బార్డర్ ఇవ్వాలనుకుంటున్నాను. అలాగే ఒక ఆర్టిస్టిక్ ఫీల్ లో ఇవ్వాలనుకుంటున్నాను. చూడండి ఈ ఆర్ట్ వస్తుంది. నాకు ఈ బార్డర్ రావట్లేదు. నాకు ఈ బార్డర్ కావాలనుకున్నప్పుడు నేను ఈ బార్డర్ సెట్ చేసుకుంటాను. చూడండి నా పేజ్ ఎలా ఉందో బ్యూటిఫుల్ గా. నా పేజ్ కి బార్డర్ ఉంటే బాగుందా, లేకపోతే నా పేజ్ కి బార్డర్ లేనప్పుడు బాగుందా. అండ్ ఆల్సో నేను దీని ఫాంట్ స్టైల్ కూడా మార్చేసాను అనుకోండి. సపోజ్ నాకు ఇటాలిక్ ఇష్టం, ఇటాలిక్ లో చేంజ్ చేస్తాను అనుకోండి. లేదా ఈ ఫార్మాట్ ని నాకు కావాలనుకోని నాకు ఈ ఫార్మాట్ మొత్తం చేంజ్ చేస్తాను నేను. ఈ ఫార్మాట్ కాపీ అండ్ పేస్ట్, ఫార్మాట్ చేంజ్ అయిపోయింది. చూసారా, సేమ్ ఫార్మాట్ అప్లై అయింది. సేమ్ ఫార్మాట్ లో ఉన్న టెక్స్ట్, అలాగే టేబుల్, పేజ్ ఎంత నీట్ గా ఉంది. అండ్ అలాగే మీకు ఇంకోటి చూపిస్తాను. ఇక్కడ బోర్డర్స్ అండ్ షేడింగ్ లో పేజ్ బార్డర్ లో మనకి ఆర్టిస్టిక్ బార్డర్స్ ఉన్నాయి చూడండి. చూడండి ఇవన్నీ ఆర్ట్స్ అన్నమాట. మీకు నచ్చినవి పెట్టుకోవచ్చు. సపోజ్ నాకు ఈ బార్డర్ నచ్చింది అనుకోండి. చూడండి నా హోల్ డాక్యుమెంట్ వచ్చేసి ఇలా చేంజ్ అయిపోయింది. స్టార్ ఈ మోడల్ బాగుంది కదా. అండ్ అలాగే ఇక్కడ ఉన్న ఏ స్టైల్ అన్నా మీరు చూస్ చేసుకోవచ్చు అండి. పర్టికులర్ గా స్టార్ తీసుకోవాలని లేదు, కానీ బోర్డర్స్ అండ్ షేడింగ్ లో పేజ్ బార్డర్ కి వెళ్ళాలి. అలాగే మీ పాయింట్ స్టైల్ అంటే ఇంక్రీజ్ లెంత్ కూడా మీరు పెట్టుకోవచ్చు. నాకు 5 పాయింట్స్ చాలు అన్నప్పుడు నేను ఓకే చేశాను. ఇది చూడండి 5 పాయింట్ స్టార్ కనిపిస్తున్న, స్టార్ అనేది అలా కనిపించట్లేదు. బట్ ఓవరాల్ గా లుకింగ్ గుడ్ కదా. నెక్స్ట్ నేను ఇంకో స్టైల్ తీసుకుంటాను. ఇందులో ఇంకో స్టైల్ చూద్దాం. చూడండి ఎన్ని ఉన్నాయో, ఇక్కడ నుంచి చాలా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఉన్నాయి అనమాట. లైక్ మ్యూజిక్ సింబల్స్, బనానా బ్రెడ్ సింబల్, లేదా చూడండి అన్ని చాలా సింబల్స్ ఉన్నాయి అనమాట. ఆర్టిస్టిక్ ఎఫెక్ట్స్ లో ఓ మై గాడ్. చూడండి ఇది ఒక ఎఫెక్ట్, ఇదొక డిజైన్, ఇదొక డిజైన్, ఇదొక డిజైన్. మీరు ఈ డిజైన్స్ అన్ని ఎప్పుడైనా చూసారా? ఒకసారి సిస్టమ్ లో చూడండి డిజైన్స్. మీకు ఇది 12 పాయింట్ లో ఉంది కదా, మనం కొంచెం తగ్గించుకుందాము. ఒక 5 పాయింట్స్ లో, లేదా ఒక 7 పాయింట్ లో పెట్టుకుందాం. అండ్ సీ లుక్ హౌ మై పేజ్ లుక్స్ లైక్ కదా. అంటే ఇక్కడ బార్డర్స్ అండ్ షేడింగ్ లో మనం పేజ్ బార్డర్ తీసుకున్నప్పుడు పేజ్ మొత్తానికి అప్లై అవుతుంది. ఇప్పుడు నేను ఇది తీసుకున్నాను కదా, నాకు అంటే ఈ పేజ్ కి నేను తీసుకున్నాను కదా, నెక్స్ట్ పేజ్ కూడా అప్లై అవుతుందా అంటే ఎస్ అప్లై అవుతుంది. నేను చూపిస్తాను అది కూడా. నేను ఇక్కడ పెట్టేసి కర్సర్ పేజ్ బ్రేక్ మీద క్లిక్ చేస్తాను. చూడండి ఇప్పుడు మనం టేబుల్ దగ్గర ఉన్నాం కదా. ఓకే, పేజ్ బ్రేక్ క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ పేజ్ కూడా నాకు సేమ్ బార్డర్ కంటిన్యూ అవుతుంది. చూసారా, మనకి హెడర్ అండ్ ఫూటర్ కూడా ఇన్వాల్వ్ అవుతుందండి. నెక్స్ట్ అది ఇంక్లూడ్ అయినప్పుడు హెడ్ అండ్ ఫుట్, వాటర్ మార్క్, టేబుల్, బోర్డర్స్ ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా. నేను ఈ పేజ్ బార్డర్ లో బోర్డర్స్ అండ్ షేడింగ్ లో వన్స్ మనం ఓకే పేజ్ బార్డర్ లో అలాగే షేడింగ్ చూద్దాం. షేడింగ్ అంటే ఏంటంటే పేజ్ ఒక కలర్ ఫిల్
ఏదైనా అంటే ఇప్పుడు మనం జస్ట్ ఒక చూడండి, ఇది 5% ఉంది కదా, మనం ఇక్కడ డాట్స్ ఉన్నాయి చూసారు, డాట్స్ లేదా డిజైన్స్, ఇవన్నీ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే చేసి ఇదేంటంటే ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ కి మనం అప్లై చేయొచ్చు అనమాట. నేను ఇక్కడ జస్ట్ దానికి అప్లై చేశాను, కానీ ఇప్పుడు నేను దీనికి అప్లై చేసుకోవాలనుకున్నాను అనుకోండి, దీన్ని షేడ్ చేస్తాను. ఎలా షేడ్ చేస్తాను చూడండి. ఫస్ట్ బోర్డర్స్ అండ్ షేడింగ్ లో బార్డర్స్, పేజ్ బార్డర్, షేడింగ్ అని ఉంటుందండి. పేజ్ బార్డర్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, బార్డర్స్ అంటే వచ్చేసి టేబుల్ బార్డర్స్, పేజ్ బార్డర్ అంటేనేమో టోటల్ ఎంటైర్ పేజ్ లేదా డాక్యుమెంట్ కి అప్లై అవుతుంది. అలాగే షేడింగ్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ పారాగ్రాఫ్ కి మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా ఇస్తారో దానికి షేడింగ్ కూడా అలాగే ఇస్తారు అనమాట. సపోజ్ నేను ఈ కలర్ చూస్ చేసుకున్నాను, అలాగే నాకు 25% 20% 15% నేను సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే ఇంకో కలర్ చూస్ చేసుకుంటున్నాను, దానికి కొంచెం డిఫరెంట్ కలర్ అనమాట. ఓకే, చూడండి నా పారాగ్రాఫ్ అనేది ఒక షేడ్ లో వచ్చింది. మీరు కొంచెం జూమ్ చేసి చూస్తే, ఒక నిమిషం, చూడండి మీకు ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ లా ఉండదు. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేసినప్పుడు ఎలా ఉంటది అంటే చూడండి, ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్. అండ్ మీకు ఇది కూడా చూపిస్తాను, ఇది టెక్స్ట్ హైలైట్ కలర్, ఇది బ్యాక్గ్రౌండ్ కలర్, అలాగే ఇది షేడింగ్. షేడింగ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద బ్యాక్గ్రౌండ్ కలర్. షేడింగ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద బ్యాక్గ్రౌండ్ కలర్. చూడండి షేడ్ మీకు ఎలా కనిపిస్తుంది, కొంచెం డాటెడ్స్ గా అనిపిస్తుందా? సో మనం అలా టెక్స్ట్ ని షేడ్ గా కూడా తీసుకొచ్చి పెట్టుకోగలుగుతాం అనమాట. నెక్స్ట్ ఓకే, టేబుల్ బార్డర్స్, ఇన్సైడ్ బార్డర్స్, అవుట్ సైడ్ బార్డర్స్ అయిపోయింది కదా. మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తుంటే, మనం ఎప్పుడైతే టేబుల్లో కర్సర్ పెడుతున్నామో మనకి ఇక్కడ కొన్ని టూల్స్ అనేవి ఎనేబుల్ అవుతున్నాయి. చూడండి, నేను కర్సర్ పారాగ్రాఫ్ దగ్గర పెట్టాను, వ్యూ వచ్చింది. కర్సర్ ఎప్పుడైతే మనం టేబుల్లో పెడుతున్నామో ఇక్కడ డిజైన్ అండ్ లేఅవుట్ టూల్స్ అప్లై అవుతున్నాయి. ఈ డిజైన్ అండ్ లేఅవుట్ టూల్స్ కూడా నేను ఇప్పుడు చెప్తాను చూడండి. డిజైన్ అంటే ఏంటంటే మన టెంప్లెట్, మన టేబుల్ ఏదైతే ఉందో దానికి డిజైనేషన్స్ అన్నమాట, దానికి డిజైన్స్. ఇప్పుడు సపోజ్ మనకి ఇది కావాలనుకోండి, ఇలా కావాలి, మనకి ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది అనమాట, ఏంటి ఇక్కడ వరకే ఎందుకు వైట్ లో ఉంది, మిగిలిందంతా కలర్ లో ఉంది అంటే, బికాస్ ఇక్కడ బ్యాండెడ్ రోస్ అండ్ బ్యాండెడ్ కాలమ్స్ ఇచ్చారు కాబట్టి మనకి చూపిస్తున్నారు అలాగా. మనం కాదు, నాకు టోటల్ రో వరకే హైలైట్ అవ్వాలి లేదా లాస్ట్ కాలం వరకే హైలైట్ అవ్వాలి అన్నప్పుడు అంతవరకే ఆరెంజ్ వస్తుంది చూసారా, ఓన్లీ ఆరెంజ్, మిగతాదంతా మళ్ళీ బ్లూ లోనే ఉంది. సో హెడర్ రో కావాలి, అలాగే ఫస్ట్ కాలం ఉండాలి అన్నప్పుడు చూడండి అంతవరకే మళ్ళీ ఆరెంజ్ లో ఉంది. చేంజెస్ అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. లేదు నాకు బ్యాండెడ్ రో అంటే ఏంటంటే రోస్ ఎన్నైతే ఉన్నాయి, నాకు ఎన్ని రోస్ ఉన్నాయి అంటే డబల్, ఇక్కడ మనం ఎలా సెలెక్ట్ చేసుకున్నాం అంటే ఈ స్టైల్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏంటి సెకండ్ అండ్ ఫోర్త్ కాలమ్స్ కొంచెం ఆరెంజ్ లో అట్లా ఉన్నాయి కదా. అలాగే బ్యాండెడ్ కాలమ్స్ వచ్చేసి ఇక్కడ కూడా సెకండ్ అండ్ ఫోర్త్ అనమాట. అలా ఈ స్టైల్స్ అన్ని అదే రేంజ్ అనమాట. నెక్స్ట్ ఇది వేరే స్టైల్, ఇది ఎంటైర్లీ డిఫరెంట్, ఇది ఓన్లీ హెడర్ మాత్రమే, అంటే హెడర్ మాత్రమే కొంచెం హైలైట్ అవుతుంది, అది డిఫరెంట్ ఫార్మాట్స్ అండ్ డిఫరెంట్ కలర్స్ లో చూడండి. అలాగే సపరేట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో స్టైల్ అనమాట, ఇది ఇంకో స్టైల్ అన్నట్టు. సో ఒక్కొక్క స్టైల్లో ఎన్ని ఉన్నాయండి, 1 2 3 4 5 6 7 ఉన్నాయి అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ స్టైల్లో 7 ఉన్నాయి చూసారా. మీరు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటే ఇవన్నీ డిఫరెంట్ స్టైల్స్ అనమాట. ఇప్పుడు ఇది ఇంకో వేరే స్టైల్ అనమాట. చూడండి మన టేబుల్ అనేది మనం ఇలా డిజైన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందని అర్థం అనమాట. సో ఇవి చూడండి, ఇవి ఇంకా ఎంటైర్లీ డిఫరెంట్ గా ఉన్నాయి అనమాట. సో మనకి ఏంటంటే లోపల ఒక బాక్స్ లాగా వచ్చి ఇలాగే తీసుకోవాలా, మనకి ఇంకా వేరే ఆప్షన్ లేదా అంటే ఎందుకు లేదండి, ఖచ్చితంగా ఉంటది. మనం ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు, మనమే నచ్చినటువంటి కలర్స్ చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగే తీసుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఇందులో ఏదైనా నచ్చితే మాత్రం మనం తీసుకోవచ్చు. సపోజ్ ఇలాంటివి నచ్చి ఉంటాయి కదండి, ఇప్పుడు లోపల ఏదైనా చేయాలనుకోండి, అంటే టేబుల్ లోపల ఏదైనా మ్యాటర్ కానీ పిక్చర్ కానీ ఎనీథింగ్
మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ బోర్డర్స్, ఈ స్టైల్స్ మీకు ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. చూడండి లాట్ ఆఫ్ ఇచ్చేవాడు, ఏ స్టైల్ కావాలన్నా చూస్ చేసుకోవచ్చు. లేదు నాకు ఈ స్టైల్స్ ఏం నచ్చలేదు, నేనే కొత్తగా తీసుకోవాలనుకుంటున్నాను, ఇలాంటి స్టైల్ నేను ప్రిపేర్ చేయలేనా అంటే ప్రిపేర్ చేయొచ్చు, ఖచ్చితంగా చేయొచ్చు. ఇప్పుడు నేను ఇవన్నీ తీసేస్తున్నాను చూడండి. సో సి పేజ్ మాత్రమే ఇలా, ఐ మీన్ టేబుల్ మాత్రమే ఇలా ఉంది. అండ్ లాస్ట్ కాలం అని క్లిక్ చేసినప్పుడు లాస్ట్ కాలం కి, అలాగే మీకు ఈ లేఅవుట్స్ అన్ని అయిపోయిన తర్వాత చూపిస్తాను ఒకసారి. ఇందులో షేడింగ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, షేడింగ్ ఏ కలర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక సెల్ షేడ్ అయింది అనమాట, ఒక సెల్ షేడ్ అయింది. అలాగే ఈ ఆప్షన్స్ మనం ఎక్కడ చూసామండి, హోమ్ ఆప్షన్స్ లో, పారాగ్రాఫ్ ఆప్షన్స్ లో మనం ఇందులో ఈ ఆప్షన్స్ అన్ని చూసాం కదా. అవే ఆప్షన్స్ మళ్ళీ మనం డిజైన్ మెనూలో బోర్డర్స్ లో కనిపిస్తుంది అనమాట. షేడింగ్ ఇవి సేమ్ ఒకటే అనమాట. కాకపోతే మనకి ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్నవి ఏంటి అంటే ఈ స్టైల్స్, అలాగే ఈ డ్రాయింగ్ బోర్డర్స్ అనమాట. ఏంటి ఈ బోర్డర్స్ డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు నేను ఓకే ఇది లైట్ కలరా, ఓకే దీని మీద చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను ఏం తీసుకున్నాను, సేమ్ మీకు ఇందాక బార్డర్స్ అండ్ షేడింగ్ లో ఎలా అయితే కనిపించిందో ఇప్పుడు అది ఇక్కడ డిజైన్ టూల్స్ లో అప్లై అవుతుంది అనమాట. 3 పాయింట్ పెన్ కలర్ వచ్చి ఏది కావాలండి, పెన్ కలర్ వచ్చి నాకు థిక్ కలర్ ఏదన్నా రెడ్ కావాలి, మెరూన్ కావాలనుకోండి. ఇప్పుడు నేను డ్రా చేసుకుంటాను చూడండి, ఇది నాకు ఎక్కడ కావాలంటే అక్కడ నేను డిజైన్ చేసుకుంటాను. ఓకే నాకు ఇక్కడ ఈ బార్డర్ కావాలి. అండ్ అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి వేరే కలర్ చేంజ్ చేసుకుందాం మనం. పెన్ కలర్ కొంచెం థిక్గా పెట్టుకుందాం. ఇది ఓన్లీ సింగిల్ లైన్ కాబట్టి అంత కనిపించట్లేదు, బట్ ఇలా తీసుకోండి. ఇక్కడ బ్లాక్ వచ్చిందా, పెన్ కలర్ నేను ఇలా ఒక్క దాంట్లోనే నేను ఎన్ని బోర్డర్స్ చూస్ చేసుకున్నాను చూసారా. దట్ టు విత్ ద కలర్స్. సో నేను కలర్స్ ఒకటి టేబుల్ అనేది కలర్స్ లో డిజైన్ చేసుకోవచ్చు, అలాగే టేబుల్ కి కలర్ వేయచ్చు, అలాగే బార్డర్స్ కి కలర్ వేయచ్చు, డిఫరెంట్ బార్డర్స్ తీసుకోవచ్చు. అలాగే మనకి ఒకవేళ ఏదన్నా అవసరం లేదంటే రఫ్ చేసుకోవచ్చు, అండ్ టేబుల్ రఫ్ చేసుకోవచ్చు. అలాగే చూడండి చూసారా ఎంటైర్ ఎలా అయితే రఫ్ అయిపోయిందో. ఇంకోటి మనం చూడాల్సింది ఏంటంటే, ఇక్కడ చూడండి మనకి ఇవన్నీ అయిపోయినాయి కదా, బోర్డర్స్ అండ్ షేడింగ్ అయిపోయిన తర్వాత మీకు లేఅవుట్ టూల్స్ ఉన్నాయి చూడండి. డిజైన్ లో మనం ఇవన్నీ చెప్పుకున్నాం కదా. అండ్ అలాగే లేఅవుట్ లో ఏమున్నాయి అంటే, లేఅవుట్ లో కూడా సేమ్, కాకపోతే మనకి ఇక్కడ కొత్తగా ఉన్న ఆప్షన్స్ ఏంటంటే, మనం జస్ట్ సెలెక్ట్ చేసే టెక్స్ట్ ని సెలెక్ట్ చేసే, ఎలా సెలెక్ట్ చేస్తామో సెల్ ని అలాగే సెలెక్ట్ చేస్తాం. ఒక సెల్ ని సెలెక్ట్ చేయాలనుకోండి, సపోజ్ ఇక్కడే ఉంది, ఈ సెల్ ని సెలెక్ట్ చేయాలనుకోండి, సెలెక్ట్ సెల్, ఇంకా అంతే సెలెక్ట్ అయ్యేది. నాకు ఈ సెల్ మొత్తం ఇప్పుడు మ్యాటర్ ని సెలెక్ట్ చేసినప్పుడు ఇలా వస్తుంది కదా, సెల్ ని సెలెక్ట్ చేసినప్పుడు ఎందుకని కంప్లీట్ గా సెలెక్ట్ అవ్వట్లేదు అంటే, కంప్లీట్ గా సెలెక్ట్ అవ్వదండి. ఎందుకంటే సెల్ సెలెక్ట్ అయ్యేటప్పుడు మనకి సెలెక్షన్ ఎలా వస్తుందంటే చూడండి, ఇలా మాత్రమే వస్తుంది. సరే ఇక్కడ ఏమవుతుందంటే, సెల్ సెలెక్ట్ చేసినప్పుడు మనకి ఇలా సెలెక్ట్ అవుతుంది కదా, మనం సెల్ సెలెక్ట్ చేసినప్పుడు టెక్స్ట్ కూడా సెలెక్ట్ అవుతుంది. ఆటోమేటిక్ గా టెక్స్ట్ ని మనం డిలీట్ చేసుకోవచ్చు యూజింగ్ బ్యాక్ స్పేస్ ఆర్ డిలీట్. అలాగే సెలెక్ట్ కాలమ్ అంటేనేమో కాలమ్ సెలెక్ట్ అవుతుంది. మనం సెలెక్ట్ చేసే దేనికి అంటే కలర్స్ అప్లై చేసుకోవడానికి, లేదా కలర్స్ చేంజ్ చేసుకోవడానికి. అలాగే సెలెక్ట్ ఎంటైర్ రో, సెలెక్ట్ ఎంటైర్ కాలమ్, లేదా సెలెక్ట్ ఎంటైర్ టేబుల్ అని క్లిక్ చేశాను అనుకోండి, ఎంటైర్ టేబుల్ ఇలా సెలెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఎంటైర్ టేబుల్ సెలెక్ట్ అయిన తర్వాత మనం ఇందులో ఏదైనా మ్యాటర్ రాసుంటే అంటే డిలీట్ చేసుకోవడానికి, మ్యాటర్ ని డిలీట్ చేయడానికి మాత్రమే ఈ సెలెక్షన్స్ అనేవి యూజ్ చేస్తారండి. ఇందులో మీరు ఏ మ్యాటర్ రాసినా సరే ఎంటైర్ చూడండి, నేను ఇప్పుడు సపోజ్ నేను ఇలా రాస్తున్నాను ఏదో ఒకటి,
ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సెలెక్ట్ ఎంటైర్ టేబుల్ అని క్లిక్ చేశాను, అలాగే డిలీట్ చేస్తున్నాను. డిలీట్ అంటే ఇక్కడ నేను కీబోర్డ్ లో డిలీట్ నొక్కేసాను. డిలీట్ నొక్కేసినప్పుడు ఏమైందండి, మొత్తం మ్యాటర్ అంతా డిలీట్ అయిపోయింది. సో టేబుల్ అనేది డిలీట్ అవ్వలేదు. టేబుల్ ని డిలీట్ చేయాలంటే ఏం చేయాలి, టేబుల్ ని ఎలా డిలీట్ చేయాలి అది చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఇవి చూద్దాం అనమాట, సెలెక్షన్ ఆప్షన్స్, అలాగే గ్రిడ్ లైన్స్, అలాగే ప్రాపర్టీస్ అంటే ఏంటంటే టేబుల్ యొక్క ప్రాపర్టీస్, లెఫ్ట్ ఉందా, సెంటర్ ఉందా, రైట్ ఉందా అనేది, అంటే టేబుల్ లో టెక్స్ట్ అనేది ఎలా ఉంది అనేది. ఇప్పుడు మనం డాక్యుమెంట్ లో టెక్స్ట్ ఎలా చూస్తామో అలాగే టేబుల్ లో టెక్స్ట్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇవి ఆప్షన్స్. అలాగే డిలీట్ అంటే ఏంటంటే సెల్ ని డిలీట్ చేయాలన్నా, కాలమ్ ని డిలీట్ చేయాలన్నా, రో ని డిలీట్ చేయాలన్నా, టేబుల్ మొత్తాన్ని డిలీట్ చేయాలన్నా, టేబుల్ మొత్తాన్ని డిలీట్ అయిపోయింది చూసారా. టేబుల్ మొత్తం ఎలా డిలీట్ చేయాలంటే ఇలా డిలీట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ మనకి టేబుల్ రావాలి అన్నప్పుడు కన్ఫామ్ గా డ్రా టేబుల్ తీసుకుంటాం. కానీ నాకు ప్రీవియస్ టేబుల్ మీద ఇప్పటి వరకు నేను చేశాను కదా, సో నేను Ctrl+Z అని క్లిక్ చేశాను, ప్రీవియస్ టేబుల్ మళ్ళీ వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డిలీట్ సెల్స్ అంటే ఏంటంటే సెల్ లో ఉన్న డేటా చూడండి, షిఫ్ట్ సెల్స్ లెఫ్ట్, షిఫ్ట్ సెల్స్ అప్, డిలీట్ ఎంటైర్ రో, డిలీట్ ఎంటైర్ కాలమ్. డిలీట్ ఎంటైర్ రో అని డిలీట్ చేసినప్పుడు మనకి ఏమైంది, మనం ఎక్కడైతే కర్సర్ పెట్టి డిలీట్ చేస్తామో అక్కడ మాత్రమే డిలీట్ అయిపోతుంది అనమాట. అలాగే ఒక రో ఇన్సర్ట్ చేయాలన్నా, ఒక కాలమ్ ఇన్సర్ట్ చేయాలన్నా, అది లెఫ్ట్ సైడా ఒక రైట్ సైడా అనేది చూస్ చేసుకొని ఇన్సర్ట్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు చూడండి, ఇన్సర్ట్ అబోవ్ అంటేనేమో రో ఇన్సర్ట్ అవుతుంది, ఇన్సర్ట్ బిలో అంటే ఒక రో ఇన్సర్ట్ అవుతుంది, ఇన్సర్ట్ లెఫ్ట్ అంటేనేమో ఒక కాలమ్ ఇన్సర్ట్ అవుతుంది, లెఫ్ట్ రైట్ అయితేనేమో. అలాగే మర్జ్ సెల్స్ అంటే ఏంటంటే ఈ సెల్స్ అన్ని మర్జ్ అయిపోతాయి. తర్వాత స్ప్లిట్ సెల్స్ అంటే ఏంటంటే స్ప్లిట్ సెల్స్ వచ్చేసి ఎక్కడైతే మనకి సెల్స్ లేవో అక్కడ స్ప్లిట్ అవుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను 2 కాలమ్స్ 2 రోస్ ఇప్పుడు నేను ఇక్కడ తీసుకున్నాను. స్ప్లిట్ సెల్స్ అంటే మీకు ఎంత స్ప్లిట్ కావాలి అంటే ఉన్న పేజ్ ని ఎలా స్ప్లిట్ చేయాలి, ఎన్ని రోస్ గా ఎన్ని కాలమ్స్ గా స్ప్లిట్ చేయాలని అడుగుతుంది. సో నేను 7 rows 5 columns ఇచ్చాను. 1 2 3 4 5 కాలమ్స్ వచ్చినాయి. అలాగే 7 rows కదా, 1 2 3 4 5 6 7 rows వచ్చేసినాయి అనమాట. సో స్ప్లిట్ చేయాలనుకున్నప్పుడు ఇలా చేయొచ్చు, మర్జ్ చేయాలనుకున్నప్పుడు ఇలా చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ స్ప్లిట్ టేబుల్ అంటేనేమో టేబుల్ మొత్తాన్ని స్ప్లిట్ చేయాలనుకున్నారనుకోండి. సపోజ్ టేబుల్ మొత్తాన్ని ఎలా స్ప్లిట్ చేస్తారు, ఇప్పుడు ఇలా స్ప్లిట్ చేస్తే నాకేంటి ఇక్కడ స్ప్లిటింగ్ కి లేదు కాబట్టి ఓకే నేను ఇక్కడ పెడుతున్నాను చూడండి, ఇప్పుడు స్ప్లిట్ అవుతుంది, పైకి కిందకి వచ్చేసింది, అంటే హారిజాంటల్ గా స్ప్లిట్ అయింది కానీ వర్టికల్ గా స్ప్లిట్ అవ్వట్లేదు. ఓకే, మనకి ఏం కావాలండి, మనకి లేఅవుట్ ఆప్షన్స్ లో చూడండి, మళ్ళీ స్ప్లిట్ టేబుల్ అన్నప్పుడు మనకి హారిజాంటల్ గా స్ప్లిట్ అయిపోతుంది, వర్టికల్ గా స్ప్లిట్ అయ్యే ఛాన్స్ లేదు. అండ్ అలాగే ఆటో ఫిట్ అంటే ఇంతకు ముందు ఎలా అయితే ఉందో ఆటో ఫిట్ కంటెంట్స్ అంటే ఏంటంటే గ్యాప్ లేకుండా ఫిట్ అయిపోతుంది. ఆటో ఫిట్ విండో అన్నాం అనుకోండి, ఆటో ఫిట్ విండో అంటే చూడండి విండోకి మళ్ళీ నార్మల్ గా వచ్చేస్తుంది. కంటెంట్స్ ఫిట్ చేయమన్నప్పుడు ఏమో దగ్గరకు అవుతుంది, అలాగే విండోకి ఫిట్ చేయమన్నప్పుడు నార్మల్ గా అవుతుంది. నెక్స్ట్ హైట్ విడ్త్ వచ్చేసి మన సెల్ రోస్ బట్టి మనకి హైట్ విడ్త్ అనేవి డిసైడ్ అవుతాయండి. అలాగే డిస్ట్రిబ్యూట్ రోస్, డిస్ట్రిబ్యూట్ కాలమ్స్ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఇన్సర్ట్ రోస్, ఇన్సర్ట్ కాలమ్స్. అలాగే ఇవి వచ్చేసి టెక్స్ట్ డైరెక్షన్స్ అన్నమాట. టెక్స్ట్ డైరెక్షన్స్ ఎలా ఉండాలి, ఇక్కడ టోటల్ 9 డైరెక్షన్స్ ఉన్నాయి. ఏంటంటే AA రాశాను కదా, ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే టాప్ లెఫ్ట్ లో ఉన్నాను. ఇప్పుడు టాప్ మిడిల్, టాప్ రైట్, మిడిల్ లెఫ్ట్, మిడిల్ సెంటర్, సెంటర్ రైట్, బాటమ్ లెఫ్ట్, బాటమ్ సెంటర్, బాటమ్ రైట్. చూసారుగా, ఇవి పొజిషన్స్, టెక్స్ట్ డైరెక్షన్స్, టెక్స్ట్ ఎలా డైరెక్ట్ అవ్వాలి అని. ఇది వచ్చేసి చూడండి ఎలా రొటేట్ అవుతుంది అంటే అప్ డౌన్, అంటే ఎలా అంటే వర్టికల్ గా మనకి వర్టికల్ లెఫ్ట్, వర్టికల్ రైట్ అవుతుంది. అలాగే సెల్ మార్జిన్స్, సెల్ యొక్క మార్జిన్స్ ఎలా కావాలి, డిఫాల్ట్ సెల్ మార్జిన్స్ టాప్ వచ్చేసి 2 ఉంటే బాటమ్ వచ్చేసి 0.1 అని పెట్టుకొని ఓకే చేసాం అనుకోండి, దీనికి ఒక మార్జిన్ సెట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, సో డిఫాల్ట్ గా సెల్ కి మార్జిన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ A to Z సార్టింగ్ ఆర్డర్ ప్రీవియస్ క్లాస్ లో చెప్పానండి.
వచ్చేసి మనం ఏ ఫార్ములా యూస్ చేద్దాం? సపోజ్ సమ్ అనుకోండి. సమ్ ఆఫ్ సమ్ ఆఫ్ సమ్ ఆఫ్ 5, 6 అని ఇచ్చామనుకోండి. ఇప్పుడు మనకి ఏమొస్తుంది? నెంబర్ ఫార్మాట్ ఎలా వస్తుంది చూడండి. 5, 6, 5 + 6 ఎంత? 11. సో ఇట్లా ఫార్ములాస్ కూడా అప్లై చేసుకోవచ్చు ఒకటే టేబుల్లో. ఓకే, టుడేస్ క్లాస్ వచ్చేసి టేబుల్ టూల్స్ చూసాం కదండి. నెక్స్ట్ క్లాస్ లో ఇన్సర్ట్ ఆప్షన్స్ లో మనం రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని చెప్పుకుందాం. ఎంఎస్ వర్డ్ కంప్లీట్ అయ్యేంత వరకు వీడియోస్ అన్నిటిని తప్పకుండా ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.